అందరికీ నమస్తే. బిగ్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఏదైతే మరి తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించిందనే చెప్పొచ్చు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో 9 తెచ్చారు. మరి దానికి వ్యతిరేకంగా మరి దాన్ని తొలగించాలని చెప్పేసి వంగా గోపాల్ రెడ్డి అనే వ్యక్తి సుప్రీంకోర్టులో అయితే పిటిషన్ అయితే దాఖలు చేశారు. మరి సుదీర్ఘ విచారణ తర్వాత ఆ పిటిషన్ అయితే డిస్మిస్ చేసింది సుప్రీంకోర్టు ధర్మాసనం. మరి ఎందుకు చేసిందంటే అప్పటికే ఇదైతే అక్టోబర్ 8న హైకోర్టులో పెండింగ్లో ఉంది. అదే సేమ్ దానికి సంబంధించే బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తూ తెచ్చిన జీవో 9ని అయితే వ్యతిరేకిస్తూ మరి హైకోర్టులో కూడా పిటిషన్ అయితే వేశారు. మరి ఇక్కడ ఇది విచారణలో ఉండగానే మరి అక్కడ విచారణ ఎందుకు అని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు అయితే ఎవరైతే పిటిషనర్స్ ఉంటారో వారి తరపు న్యాయవాదులను అయితే ప్రశ్నించింది. మరి అక్కడ పెండింగ్లో ఉన్నప్పుడు ఇక్కడ ఎందుకు వచ్చిరంటే హైకోర్టులో ఏదైతే ఉందో మరి అక్కడ స్టే ఇవ్వలేదు, అందుకనే ఇక్కడికి సుప్రీంకోర్టుకు వచ్చామని అయితే వాళ్ళు చెప్పడం జరిగింది. మరి అక్కడ స్టే ఇవ్వకపోతే ఇక్కడికి ఎట్లా వస్తారని చెప్పేసి కూడా మరి సుప్రీంకోర్టు ధర్మాసనం అయితే సూటిగా ఎవరైతే మరి పిటిషనర్ న్యాయవాదులు ఉంటారో వాళ్ళని అయితే ప్రశ్నించడం జరిగింది. సో ఇప్పటికే ఇది అక్టోబర్ 8వ తారీఖున స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కీలక తీర్పు అయితే ఆ రోజు అయితే రావాల్సి ఉంది. మరొక వైపు 9న స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ ఏదైతే ఉందో అది ఉంది. మరి ఈ రెండు ఇక్కడ ఉన్న తరుణంలో మరి అక్కడ పెండింగ్లో ఉన్నగానే ఇక్కడికి ఎందుకు వచ్చిరని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు అయితే చెప్పడం జరిగింది. మొత్తానికైతే ఏదైతే పిటిషన్ ఉంటుందో స్థానిక సంస్థల ఎన్నికలు 42% జీవోను రద్దు చేస్తూ దాఖలైన పిటిషన్ ఏదైతే ఉంటుందో దాన్ని అయితే మరి డిస్మిస్ చేస్తూ సుప్రీం ధర్మాసనం అయితే ఒక కీలక తీర్పు అయితే ఇచ్చింది. ఎందుకంటే మరి అక్టోబర్ 8న హైకోర్టులో ఉంది. మరి అక్కడ ఉండగానే ఇక్కడ రావాల్సిన అవసరం లేదు అని కూడా సుప్రీంకోర్టు వాళ్ళకైతే సూచించడం జరిగింది. సో ఇక దీంతో మరి ఇప్పుడు కీలక తీర్పు ఏంటంటే మరి తెలంగాణ ప్రభుత్వానికి కొద్దిగా ఊరట అయితే లభించింది. సుప్రీంకోర్టులో ఏం జరుగుతుంది, మరి స్థానిక సంస్థల ఎన్నికలకు అనుకూలంగా ఉంటుందా వ్యతిరేకంగా ఉంటుందా అన్న తరుణంలో మొత్తానికైతే ఇక్కడ అనుకూలంగా తీర్పు వచ్చిందని అయితే చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ సుప్రీంకోర్టుతోనైతే ఎలాంటి సంబంధం ఉండదు. ఇప్పుడు హైకోర్టుతో ఇప్పుడు ఇక్కడ అక్టోబర్ 8వ తారీఖున అది హైకోర్టులో అయితే మనకు తీర్పు రావాల్సి ఉంది. ఇక దాని మీదనే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయా లేదా అనే విషయం అయితే ఆధారపడి ఉంది. మొత్తానికైతే ఇక 2 రోజుల వ్యవధిలోనే మరి ఏం జరుగుతుంది, స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయా లేదా అని చెప్పేసి కూడా మనకైతే పూర్తి డీటెయిల్స్ అయితే ఇంకా రాబోతాయి. మరి జీవో ఏదైతే 9 అంటే బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ ఇచ్చిన జీవోను కూడా కొట్టివేయాలని సుప్రీంకోర్టుకు వెళ్ళిన తరంలో అక్కడైతే దాన్ని డిస్మిస్ చేశారు. ఇప్పుడైతే ప్రస్తుతం అయితే మరి ఇది అక్టోబర్ 8వ తారీఖున అయితే ఇక్కడ తీర్పు అయితే రావాల్సి ఉంది. ఇక దాని మీదనే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అయితే ఆధారపడింది. మరి ఆల్రెడీ ఎన్నికల కమిషన్ అయితే డేట్లు కూడా మొత్తం ప్రకటించడం జరిగింది ఎన్నికలకు సంబంధించింది. మరి 8వ తారీఖు ఏం జరుగుతుందా అనేది ప్రతి ఒక్కరిలో ఇక ఉత్కంఠగా ఎదురు చూస్తున్నప్పటికీ సుప్రీంకోర్టులో అయితే మొత్తానికి తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించింది. ఇంకా అక్టోబర్ 8వ తారీఖున అయితే ఏం జరగబోతుందనేది ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇంకా మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.